అమెరికా అదో ఆశల గమ్యం, అంతకు మించి ప్రెస్టేజ్. అమెరికాలో చదువుతున్నారన్నా ఉద్యోగం చేస్తున్నారన్నా కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతూ ఉంటారు ఇక్కడున్న వాళ్ళు. అదేంటో ఎక్కడో 7 సముద్రాల దూరంలో అందరికీ దూరంగా ఆ డాలర్ చప్పుళ్ల మధ్య అలా కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే అలాంటి డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు పేకమేడలా కూలిపోతున్నాయి. ట్రంప్ దెబ్బకు అక్కడ ఉండడం కూడా నరకంగానే మారింది. వీసా నిబంధనల నుంచి అక్రమంగా వలస ఉన్నవారి విషయం వరకు అందరి విషయంలో అన్ని విషయాలు సరదా తీర్చేస్తున్నారు ట్రంప్. ఇక అమెరికా వెళ్లి చదువుకుని అక్కడే జాబ్ చేద్దామని పెద్ద పెద్ద కలలను బ్యాగ్లో నింపుకుని వెళ్లిన విద్యార్థుల కష్టాలైతే మరీ దారుణం. మాస్టర్స్ డిగ్రీ, మంచి ఉద్యోగం, సుఖమైన జీవితం, ఇలా ఎన్నో కలలు కన్నా వేవేలాది మంది భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పీడకలగా మారుతుంది. బంగారు భవిష్యత్ సంగతి తర్వాత భయంకరమైన ఆర్థిక పరిస్థితిగా మారింది. ఉద్యోగం లేకపోవడం, భారీ రుణాలు, తిరిగి చెల్లించలేని రుణాలతో భారతదేశానికి తిరిగి వెళ్లాలనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కళ్లను కొనసాగించాలా లేదా వదులుకుని ఇంటికి తిరిగి వెళ్లాలనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ సంవత్సరం H1B వీసా లాటరీ జరిగే అవకాశం లేదు. OPT తాత్కాలిక ఊరటనిస్తోంది. స్పాన్సర్షిప్ ను హామీ ఇచ్చే యజమాని లేకుండా ఇది పెద్దగా భరోసా ఇవ్వదు. యుఎస్లోని అనేక కంపెనీలు ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులను నియమించడానికి వెనకడుగు వేస్తున్నాయి. సెకండ్ మాస్టర్స్ డిగ్రీని కొనసాగించడం లాంటి ఇతర ఎంపికలు విద్యార్థులను బయటపడే మార్గం లేకుండా మరింత రుణ ఊబిలోకి నెట్టేస్తాయి. ఎంతో మంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నారు. లక్షల అప్పులు, ఉద్యోగం లేకపోవడం, తిరిగి ఇండియా వెళ్లలేకపోవడం లాంటి కారణాలతో నరకం చూస్తున్నారు. చదువు పూర్తయిన వాళ్ళ సంగతి ఎలా ఉంటే చదువుకుంటున్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణం. అమెరికాలో యూనివర్సిటీ, కాలేజ్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని కడుతూ ఇక్కడ బతకాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసమైనా డబ్బులు కావాలి. అందుకే 190% మంది విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారు. యూనివర్సిటీ క్యాంపస్లలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. అయితే అందరికీ రావు. దాంతో బయటకు వచ్చి గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లలో, షాప్లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. ట్రంప్ వచ్చాక రూల్స్ మార్చేశారు. విద్యార్థులు బయట ఉద్యోగాలు చేసేందుకు వీలు లేదని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. అలా బయట ఉద్యోగాలు చేస్తూ దొరికితే వారి స్టూడెంట్ వీసాలను వెంటనే క్యాన్సిల్ చేయించి వెనక్కు పంపేస్తున్నారు. దీంతో ఉద్యోగాలు లేవు, ఖర్చులకు డబ్బులు లేవు, డబ్బులు ఎలానో తెలియడం లేదు, బతకడం ఎలానో అర్థం కావడం లేదు. చివరికి ఇండియాకు తిరిగి వద్దామన్నా చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా గాల్లో దిక్కులు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడే ఉండేందుకు, ఎలాగోలా బతికేందుకు కొందరు అమ్మాయిలు క్యారెక్టర్ను అమ్ముకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రాత్రికి ఇంత అని మాట్లాడుకుని వెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా, ఎవరో పుట్టించిన ప్రచారమా అన్న సంగతి ఎలా ఉన్నా అమెరికాలో మనోళ్ల కష్టాలు ఏ రేంజ్లో ఉన్నాయనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్.